ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో దేవుని మాటలు మనం వింటూ వస్తున్నాం. అయితే ఒక మాట మనం ధ్యానించుకుని మనం ప్రార్థనలోకి వెళ్దాం. ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుదాం. మరియు యెహోవా తాను మట్టపు గుండును చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనపరిచెను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడగగా, నాకు మట్టపు గుండు కనబడుచుందని నేను అంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, నేను ఇకను వారిని దాటిపోను. మరొక వాక్యం చూద్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. 28:17. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టెదను. చాలు. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు యొక్క చెరలో నుండి విడుదల పొందిన తర్వాత నుండి అనేక విధాలుగా వారు దేవుడు వారికి అనేక మంది ప్రవక్తలను, న్యాయాధిపతులను, రాజులను, అధికారులుగాను ఎంతమందినో నియమించినప్పుడు దేవుడు వారికి ఆలోచన అనేక రకాలుగా వినిపిస్తున్నప్పుడు వారు ఆత్మీయంగా ముందుకు నడిపించబడుతున్న కొలది దేవుడు వారికి ఎల్లప్పుడూ తోడుగా ఉండి దేవుడు తన ఆలోచన, తన ఉద్దేశము ఇశ్రాయేలు ప్రజల పట్ల తెలియజేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏ విషయంలోనైనా అవిధేయత చూపించినప్పుడు వారి మీదకి తెగులు, కరువు, అలాగే అన్య రాజులకు వారు బానిసలైపోయినట్టుగా, దాసులైపోయినట్టుగా అనేక సందర్భాల్లో మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ కూడా ఈ ఆమోసు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుని సన్నిధిలో వేడుకుంటున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. అయితే ఇక్కడ ప్రభు అంటున్నాడు, ఆమోసు అప్పటికి ఇశ్రాయేలు ప్రజల కొరకు 2 సార్లు దేవుని సన్నిధిలో వేడుకొని, ప్రభువా, ఈ యాకోబు జనాంగం కొద్దివారే, ప్రభు వారి మీద నీ కనికరం ఉంచు, వారిని దాటిపోవద్దు ప్రభు అని వారిపై కనికరం చూపించమని 2 సార్లు వేడుకున్నాడు. అయితే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ప్రయాణం అయిన తరువాత వారిని దేవుడు ఏ విధంగా ఆశీర్వదించేవాడు అంటే, అనేక భూసంపద అలాగే పశు సంపద కలిగిన వారిగా ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించినట్టుగా మనకు తెలుసు. మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయత కలిగితున్నప్పుడు ఆ పశు సంపదకు కావలసినటువంటి పచ్చికనంతా కూడా తినివేయడానికి మిడతలను దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చూస్తున్నాం. అయ్యో, ఇప్పుడు ఈ పచ్చికంతా కూడా ఈ మిడతలు తినివేస్తే ఇశ్రాయేలు ప్రజలకు స్వాచ్ఛంగా వచ్చినటువంటి ఆ పశు సంపద తినడానికి ఆహారం ఉండదు, ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా ముందుకు నడిపించబడడానికి ఇబ్బంది అవుతుంది అన్నట్టుగా ఇప్పుడు ఈ ఆమోసు దేవుని వేడుకుంటున్నాడు. ప్రభువా, ఈ యాకోబు కొద్ది జనాంగమే, వారిని కనికరించు అని మొదటిసారి ఆమోసు ప్రార్థించినట్టుగా చూస్తున్నాం. అలాగే రెండవసారి కూడా చూస్తే మహాజలముల పైన భయంకరమైన అగ్ని చేత ఒక్క నీటి చుక్క కూడా లేకుండా ఆ మహాజలములన్నిటిని కూడా తీసివేయడానికి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మరలా ఆమోసు, దేవా, యాకోబు కొద్ది జనాంగమే, వీరిని కనికరించు అని అడుగుతున్నాడు. ఈ 2 సార్లు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా ఆమోసు దేవునికి మొరపెడుతున్నాడు. అవును ప్రభువా, ఈ యాకోబు కొద్ది జనాంగమే, వారు తెలుసో తెలియకో మీకు అవిధేయత కలిగి మీ సన్నిధిలో చేసిన తప్పిదమును బట్టి ప్రభువా, వారిని మీరు శిక్షిస్తే వారు తట్టుకోలేరు ప్రభువా, వారు భరించలేరు ప్రభువా. మీ అది ఆమోసు ఇశ్రాయేలుకు దేవునికి మధ్య నిలబడి ప్రార్థిస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా.
ఈ రోజు చూస్తే మూడోసారి ప్రభు ఏమంటున్నాడు అంటే, నేను ఇశ్రాయేలు ప్రజల మధ్య మట్టపు గుండును వేస్తాను అని అంటున్నాడు. హల్లెలూయా. ఈ మట్టపు గుండు అని ఎలా ఉంటుందనంటే, మనందరికీ తెలుసు, ఒక భవన నిర్మాణం చేసేవారు టాఫీ మేస్త్రి దగ్గర ఒక మట్టపు గుండు ఉంటుంది. కింద బేస్మెంట్ వేసిన తర్వాత దానిపైన రాయి పెట్టేటప్పుడు ఆ మట్టపు గుండుతో కొలత వేస్తూ ఉంటాడు. బేస్మెంట్కి సరిగ్గా పైరాయి ఉందా లేదా, దానిపైన పైరాయి ఉందా లేదా అనేది ప్రతిదీ కూడా ఎలా కొలమానం చేస్తున్నాడంటే ఆ మట్టపు గుండుతో కొలమానం చేస్తున్నాడు. అయితే ఆ మట్టపు గుండుని ఏమన్నాడు అంటే నీతి అని అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు ఆలోచించాల్సిన విషయం, గతించిన కొన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధిలో, దేవుని మాట వింటూ, దేవుని సన్నిధిలో అనేక విధములుగా ప్రభు మనతో వస్తున్న మాటలను బట్టి మన జీవితాన్ని ఇప్పుడు దేవుడు దేంతో కొలవబోతున్నాడనంటే మట్టపు గుండుతో కొలవబోతున్నాడు. అంటే దేవుని యొక్క నీతితో, దేవుని యొక్క పరిశుద్ధతతో, దేవుని యొక్క సత్యముతో, దేవుని యొక్క వాక్యముతో ఈ రోజు మన జీవితాలను దేవుడు కొలమానం చేస్తున్నప్పుడు ఆ సరితూగే విధంగా మన జీవితాలు ఉన్నాయా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు ఊరికనే కొలమానం వేయడండి. వారికి కావాల్సిన విధమైన ఆత్మీయ పరిచర్య దేవుడు వారికి చేపించిన తర్వాత దేవుడు వారికి కొలమానం చేస్తున్నాడు. అందుకంటే ఇశ్రాయేలు ప్రజల మధ్యన నేను మట్టపు గుండు వేయబోతున్నాను, నేను ఇక వారిని దాటిపోను అనండి. కానీ మూల భాషలో అంది వారిని తప్పకుండా శిక్షిస్తాను అని ఉంటుంది. తెలుగులో బైబిల్లో అక్కడ దాటిపోను ఉన్న దగ్గర మూల భాషలో అక్కడ శిక్షిస్తాను అంటే, ఈ మట్టపు గుండుకు సరైన సమతుల్యతలో ఎవరి ఆత్మీయ జీవితం అయితే లేదో, ఎవరి విశ్వాసం అయితే లేదో, ఎవరి పరిచర్య అయితే లేదో వారిని తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు. హల్లెలూయా. ఒకసారి ఆలోచించండి. యవనస్తులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, సేవ చేస్తున్న సేవకులు కావచ్చు, ఇప్పుడు ఆ మట్టపు గుండుకు సమతుల్యంగా మన పరిచర్య ఉందా? హల్లెలూయా. ఈరోజు ఏదో ప్రాంతంలో చేస్తున్నాం. దేవుడు అప్పగించిన పని రాజమండ్రిలోనో, విజయవాడలోనో, వైజాగ్లోనో, హైదరాబాద్లోనో ఎక్కడో ఏ పరిచర్య చేస్తున్నాం. సంఘంలో సంఘ పెద్ద కావచ్చు, సంఘంలో ఏ పరిచర్య అయినప్పటికీ ఇప్పుడు ప్రభు నేడు సంఘాన్ని మట్టపు గుండుతో కొలత వేస్తున్నప్పుడు సమతుల్యతగా నిలిచేవారెవరు? ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ ఒక మాట అన్నాడు చూడండి. అదే యెషయా గ్రంథం 28:16 ఒకసారి చదవండి. ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా. దేవుడు మనకు అప్పగించిన ఉపదేశం యొక్క పునాది క్రీస్తు అయితే, ఆ క్రీస్తు మీద కడుతున్నప్పుడు ఇప్పుడు ప్రతిసారి కూడా మనం ఏం చేసుకోవాలంటే కొలమానం చేసుకోవాలి. మన ఆత్మీయ జీవితాన్ని, సంఘ పరిచర్యను, కుటుంబ విషయాన్ని అందరూ ఎవరికి వారుగా కొలమానం చేసుకుంటుంటే తప్పకుండా దేవుడు వాగ్దానం మన మీద కుమ్మరించబడుతుంది. కానీ ఈనాడు అందరూ గ్రహించిన విషయం ఏంటినంటే, ఎంతో సత్యవాక్యం వింటున్నాం, ఎంతో లోతైన సత్యం తెలియపరిచే సంఘములో మనం ఉంటున్నాం అనుకుంటున్నారు. కానీ ఎవరైనా వస్తున్న ఉపదేశముకు నా జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? ఉపదేశం ఎక్కడుంది? నా జీవితం ఎక్కడుంది? ఉపదేశం ఎక్కడుంది? నా పరిచర్య ఎక్కడుంది? ఉపదేశం ఎక్కడుంది? నా కుటుంబం ఎక్కడుంది అని ఎవరైనా కొలమానం చేస్తున్నారా? సహోదరులారా, నీతో అడుగుతున్నా, కొన్ని సంవత్సరాల నుండి ఉన్నావు కదా, ఇప్పుడు నీ కొలత ఎక్కడా? నువ్వు ఏ పరిమాణంలోకి వచ్చావు? సంఘ పెద్దలారా, ఈరోజు పరిచర్య చేస్తున్న సేవకులారా, ఒకసారి మనల్ని మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఆ మట్టపు గుండుకు సరితూగే విధంగా మన పరిచర్య ఉందా? ఆ మట్టపు గుండుకు సరితూగే విధంగా మన ఆత్మీయ జీవితాలు ఉన్నాయా? లేకపోవడం బట్టి ఇంత పోరాటం. ప్రభువు ఆమోసుతో మొదటిసారి మొరపెట్టాడు, దేవుడు కనికరించాడు. రెండోసారి మొరపెట్టాడు, కనికరించాడు. మూడోసారి నేనే వస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ రోజు ప్రభు యొక్క పరిశుద్ధత, ప్రభు యొక్క నీతి, ప్రభు యొక్క సత్యం ఎదుట ఈ రోజు నీవు నేను ఎవరు? ప్రైజ్ ది లార్డ్. యవనస్తులారా, మీతో అడుగుతున్నా, ఒక్కసారి మీ కొలమానం ఎక్కడా? ఆత్మీయతలో మీ కొలమానం ఎక్కడా? ఆత్మీయతలో ఏ విషయంలో మీరు ముందుకు నడిపించబడుతున్నారు? లోక విషయంలోనా, ఆత్మీయత విషయంలోనా? పరిశీలించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యముతో నీ జీవితం ఎక్కడుంది? ఈ వాక్యముతో నీ జీవితాన్ని చూడు. ఈ వాక్యముతో నీ జీవితం, నీ కుటుంబం, నీకు దేవుడు అప్పగించిన సంఘ పరిచర్య ఒక్కసారి బ్యారేజ్ చేస్తుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు షాప్కి వెళ్తామండి, 1 కేజీ వంకాయలో టమాటాలో తీసుకుంటాం. 1 కేజీ పెట్టినప్పుడు వాడు 800 గ్రాములు చూస్తే ఊరుకుంటావా? చెప్పండి, ఊరుకుంటావా? ఆ కేజీకి సరిపడా వస్తువు మనకు కావాలి. ప్రభు కూడా అదే కోరుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ అర్థం చేయాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ధర్మశాస్త్రములో అనిందుడిగా ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు ఆ వాక్య లేఖనములలో ప్రావీణ్యుడిగా కనబడుతున్నప్పటికీ ఆ ధర్మశాస్త్రము పట్టుకొని పరిచర్య చేయడానికి వెళ్ళలేదు. ధర్మశాస్త్ర మూలమైన నా నీతి కాక క్రీస్తునందలి విశ్వాస మూలమునైన నీతి నాలో కనబడాలనుకున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఏ నీతి కావాలనుకున్నాడంటే, క్రీస్తులో ఉన్న నీతి నాలో జరగాలి, క్రీస్తులో ఉన్న సత్యం నాలో ఉండాలి, క్రీస్తులో ఉన్న ఆ మరణ పునరుత్థానపు అనుభవం, ఆ శ్రమ అనుభవం నాలో ఉండాలని క్రీస్తుతో తనను తాను కొలత వేసుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పౌలు యొక్క పరిమాణం ఎప్పుడు కూడా పౌలు చూసుకుంటున్నాడు. క్రీస్తు ఈ స్థాయిలో ఉంటే నేను ఈ స్థాయిలో ఉన్నప్పుడు ప్రభు పాదాల దగ్గర చేరుతున్నాడు. ప్రభువా, నన్ను నువ్వు పైకి లేపు. ప్రభువా, నన్ను నీ చిత్తములో, నీ చిత్తానికి, అయ్యా నీ మాట ప్రకారం జీవించడానికి, పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి ప్రభుతోనే పరిమాణం వేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీవు నేను కూడా వాక్యంతో, క్రీస్తుతో మనము గురి కలిగి ఉంటే, అవును, ఆ క్రీస్తు నిజంగా మన జీవితాలకు వెలుగై ఉంటే, నిజంగా మన జీవితాలను నడిపించేవాడైతే తప్పకుండా మనము ఆ నీతిలోను, ఆ యథార్థతలోను, విశ్వాసంలోను మనం ముందుకు నడిపించబడతాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ అన్నాడు, స్థిరమైన బలమైన పునాది మన కొరకు వేయబడింది. ఆ పునాది మీద కడుతున్నప్పుడు ఈ మట్టపు గుండుతో సరి చూసుకోవాలి. ఇది నెలకొకసారో, ఈ జోన్ మీటింగ్కో, లేక ఇంకా ఏదైనా సంఘంలో ఉపవాస కూడికలో కాదు, ప్రతిరోజు ప్రతి క్షణం జరగాల్సిందే. హల్లెలూయా. ఈ పునాది మీద ఎవరికి వారిగా వంకరగానో లేదా నచ్చినట్టుగానో కట్టడానికి వీల్లేదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా కడితే కొలత చూస్తాడండి దేవుడు. కొలత చూస్తాడు, లేకపోతే దాన్ని కొడతాడు, లేకపోతే దీన్ని మొత్తానికి పిల్లబెగుడుగా మొత్తం కూలగొట్టేస్తాడు. అంటే కొంతమంది చూస్తే ఈ పునాది మీద గడ్డితోను, కర్రతోను, కొయ్యకాలతోను, విలుగల వెండి బంగారములతోను, విలుగల రాళ్లతోను కడుతున్నారు. అయితే ఇవన్నీ కూడా ఒకరోజు పరీక్షించబడతాయంటే దేంతో పరీక్షించబడుతున్నాయి? మట్టపు గుండుతో పరీక్షించబడుతున్నాయి. అంటే దేవుని యొక్క వాక్యముతో, దేవుని యొక్క పరిశుద్ధతతో, దేవుని యొక్క నీతితో పరీక్షించబడుతున్నప్పుడు ఎవరైతే నిలుస్తున్నారో వారే క్రీస్తు సంఘం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజు రాజమండ్రిలో మట్టపు గుండి వేయబడింది, విశాఖపట్నంలో మట్టపు గుండి వేయబడింది, హైదరాబాదులో మట్టపు గుండి వేయబడింది. ఇప్పుడు సంఘమా, నిన్ను నువ్వు చూసుకో. విశ్వాసి, నిన్ను నువ్వు ఆ క్రీస్తుతో కొలత వేసుకో. నీ సంఘ పెద్దతో కొలత వేయొద్దు, నీకు పరిచయం చేస్తున్న పాస్టర్తో కొలత వేయొద్దు. ఇప్పుడు నీవు క్రీస్తు తప్ప ఎవరు లేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు చాలా మట్టుకు జరుగుతున్నటువంటి మోసం ఇదే. పక్కనున్న సహోదరుడితో కొలత వేసుకుని, నేను వాడికంటే బానే ఉన్నానే, అయ్యో ఆ సహోదరి కంటే బానే ఉన్నానే, ఈ సహోదరి కంటే బానే ఉన్నానే, ఈ సంఘ పెద్ద కంటే ఈ సంఘ పెద్ద బానే ఉన్నాంగా. నేడు జరుగుతున్న మోసం ఇదే. ఒక్కసారి క్రీస్తును చూడండి. క్రీస్తును చూస్తే మనం ఎవరో మనకు అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని శిక్ష మన మీదకి రాకముందే ఒక్కసారి మనమేంటో, మన అంతరంగం ఏంటో, మన పరిస్థితి ఏంటో పరిశీలించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ పునాది మీదకు నిన్ను చేర్చడానికి ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో ఎంతో వేదన పడినటువంటి వారు ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు మొరపెట్టాలండి? ఇప్పుడు ఎవరు మొరపెట్టాలి? మొదటిసారి ఆమోసు మొరపెట్టాడు. ఆమోస్ అన్నాడు, యాకోబు కొద్ది జనాంగమే ప్రభువా, యాకోబు కొద్ది జనాంగమే ప్రభువా అని 2 సార్లు మొరపెట్టాడు. ఇప్పుడు మొరపెట్టవలసిన పని మనదే, మనదే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరో మొరపెడుతున్నారు. యాకోబు అంటే దేవుడు ఆమోసు మీద దేవుడు భారం మోపాడు కాబట్టి ఈ ప్రజలు నశించిపోకూడదు. దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క ఆలోచనలో, దేవుని యొక్క ఉద్దేశంలో ఆ సియోను చేరాలని దేవుడు ఆమోసు మీద భారం మోపాడు. ఆ భారమును బట్టే ఆమోసు ఇశ్రాయేలు ప్రజల పక్షంగా మొరపెడుతున్నాడు. 30 సంవత్సరాల నుండి సంఘములో మొరపెడుతున్న మొర నీకు ఇప్పటి వరకు నీకు కాపుదలిచ్చింది. 30 సంవత్సరాల నుండి నీకు నాకు అందరికీ చేస్తున్నటువంటి మొర ఈ రోజు ఇప్పటి వరకు నీకు నాకు కాపుదలిచ్చింది. కానీ ప్రభు ఇప్పుడు అంటున్నాడు, నేనే వస్తున్నాను, నేనే వస్తున్నాను అన్నప్పుడు మొర పెట్టాల్సింది కాపరి కాదు, నువ్వే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వరకు ఎవరో ప్రార్థన ఆధారం చేసుకున్నావు, ఎవరో ప్రార్థన వల్ల ఇప్పుడు వరకు భద్రంగా ఉన్నావు. ఇప్పుడు ఎవరో ప్రార్థన కాదు, నీ ప్రార్థన దేవునికి కావాలి. నీ పశ్చాత్తాపం, నీ మారు మనసు, నీ రక్షణ నీవే ప్రభు ఒప్పింపు. ఆమోసు మొరపెట్టినప్పుడు 2 సార్లు ప్రభు పశ్చాత్తాపడి చేయవలసిన కీడు చేయకుండా ఆయన ఆగిపోయాడు. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన, నీ జీవితంలో పొందిన మారు మనసు, నువ్వు పొందిన రక్షణ నిజమైనదైతే ఆ వాగ్దానం నీ మీద కుమ్మరించబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. తప్పకుండా ఆ వాగ్దానం నీ మీద కుమ్మరించబడుతుంది. ఒకవేళ ఇంకా కుమ్మరించబడలేదు అనంటే నువ్వు నకిలీ. చెప్తున్నా, మట్టపు గుండు మీద పడిపోతుంది. తప్పక శిక్ష, తప్పక తీర్పు ఉంది. నీ విన్న ప్రతి మాటకి తీర్పు ఉంది. సంఘములో ఎంత ఉపదేశం అయితే నీ విన్నావో, ఎన్నిసార్లు అయితే హెచ్చరించబడ్డావో, ఎన్నిసార్లు అయితే గద్దించబడ్డావో, ప్రతి మాటకి తీర్పుంది. ప్రైజ్ ది లార్డ్. నేడు దీని గురించినటువంటి చింత లేదు, నేడు దీని గురించినటువంటి భయం లేదు. ఈనాడు ప్రభు మాట్లాడుతున్న మాట అంటే చాలా మందికి లెక్కలేనితనం. ఈరోజు భయం ఉంటే ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నా వల్లే ప్రభువా సంఘములో ఆత్మకార్యం జరగటం లేదు, నా వల్లే ప్రభువా సంఘములో అయా తండ్రి నీ ఆత్మకార్యం జరగటం లేదు ప్రభువా. ఎవరికి వారు విశ్వాసులో, సంఘ పెద్దలో, సేవకులో ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో సాగిలు పడితే దేవుడు కనికరము చూపొచ్చు. దేవుడు తప్పకుండా కనికరం చూపిస్తాడు. అందరూ మొరపెట్టండి, ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. న్యాయము అనే కొలమానముతో ఆయన కొలుస్తున్నాడు. నీతి అనే మట్టపు గుండు మధ్య మనమున్నాం. ఆ నీతి మంతుడైన క్రీస్తు మన మధ్య ఉంటే ఒక్కసారి పరిశీలించుకో. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పుట్టి గుడ్డివాడు మొరపెట్టాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దని మొరపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. నా ఆత్మీయ కన్నులు వెలిగించు ప్రభువా, నా ఆత్మీయ గుడ్డితనము నుండి నన్ను విడిపించు ప్రభువా. హల్లెలూయా. ఈ రాతి గుండె తీసి మాంసపు గుండెను నాకు ఇవ్వు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. నా వల్లే ఇంత పోరాటం ప్రభువా, నా వల్లే ఈ సంఘానికి అపజయం. ఈ రోజు నేనే మొర పెడుతున్నా ప్రభువా. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విశ్వాసి, ప్రతి సంఘ పెద్ద, ప్రతి సేవకుడు ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. పట్టుకోకపోతే తీర్పుంది, తీర్పుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. బెల్షాసరు, దానియేలు గ్రంథంలో బెల్షాసరు కొలువు వేయబడినట్టుగా ఈ రోజు నీ మీద కూడా ఆ తీర్పు రాకముందే ప్రభు పాదాలు పట్టుకో. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. నీ పక్కనున్న సహోదరుతో కొలత వేయొద్దు. ఒకసారి క్రీస్తు వైపు చూడు, ఒకసారి క్రీస్తు వైపు చూడు. ఆ క్రీస్తు నీవు తప్ప మధ్యలో ఎవరు ఉండడానికి వీలు లేదు. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. ఇప్పటి వరకు నీ కొరకు మొరపెట్టారు కాబట్టి ఇప్పటి వరకు నీవు నేను సజీవంగా ఉన్నాం. ఇప్పుడు మొరపెట్టాల్సింది ఎవరికి వారుగానే, ప్రభువా నన్ను దాటిపోవద్దయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా అని మొరపెట్టు. ప్రైస్ ది లార్డ్, 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 ప్రైస్ ది లార్డ్. నా ఆత్మీయత ఎవరు చూడటం లేదని భ్రమపడొద్దు. కొలత వేసేవాడు ఒకడున్నాడు, నిరంతరము చూచుచున్నవాడు ఒకడున్నాడు. ప్రైస్ ది లార్డ్. ఆయన కను దృష్టి నుండి ఎవరు తప్పించబడలేరు. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. ప్రతి ఒక్కరి ఆత్మీయతను, ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని, ప్రతి ఒక్కరి పరిశుద్ధతను, ప్రతి ఒక్కరి నీతిని, ప్రతి ఒక్కరి సంఘ పరిచర్యను దేవుడు కొలత వేస్తున్నాడు. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. సంఘములో నీ పరిచర్య ఈ రోజు పట్టబయలవుతుంది. ప్రభు ఎదుట నీ పరిచర్య పట్టబయలవుతుంది. ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్, ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైస్ ది లార్డ్. సహోదరా, హృదయపూర్వకంగా ప్రభువా నా వల్లే ప్రభువా నన్ను క్షమించు ప్రభువా అని మొరపెట్టండి. ప్రైస్ ది లార్డ్. ఆమోసు మొరపెట్టినప్పుడు మిడతల నుండి మమ్మల్ని రక్షించావు, ఆహార పంట నుండి మమ్మల్ని రక్షించావు, అయా దప్పిక నుండి, నీటి నుండి మమ్మల్ని రక్షించావు ప్రభువా. ఇప్పుడు మాకు మేముగానే మా ఆత్మ కొరకు ప్రార్థిస్తున్నాం, మాపై మీ కనికరమ చూపు. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.